ఈ దీపావళి నుండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ, అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది? అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మీనరాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో దీపదానం, యజ్ఞం, యాగం, గంగా స్నానం, దాన ధర్మాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు వంటివి చాలా ఫలిస్తాయి. మీరు ఈ నెలలో గృహశాంతి కోసం కొన్ని చర్యలు కూడా తీసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారైతే ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాసమంతా తులసి మొక్కకు పూజించవచ్చు. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించండి. తులసి చాలీసా చదవండి. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు సురక్షితంగా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాటరీ, జూదం, షేర్లు, వడ్డీ వ్యాపారం తదితర ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. సంపదను సమకూర్చుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. దాదాపు సంవత్సర కాలం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలతో ఈ సమయం సద్వినియోగం చేసుకోవడం మంచిది. మొదటి వారంలో చాలా వరకు సాఫీగా, హ్యాపీగా పనులు సాగిపోతాయి. తలపెట్టిన పనులు ప్రశాంతంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది, కానీ ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తోబుట్టువులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణుల సహాయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలున్నాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు యాంత్రికంగా సాగిపోతాయి. ఆస్తులను సమకూర్చుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకొస్తే ఎక్కువ శ్రమిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగపరంగా శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవచ్చు. విద్యార్థులకు అన్ని విధాలుగానూ బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. రెండవ వారంలో వృత్తి వ్యాపారాల్లో కష్టాలకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కోపం తగ్గించుకోవాలి. మాట అదుపులో ఉంచుకోవాలి. మీరు ప్రతి క్షణాన్ని ఆలోచనాత్మకంగా గడపాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీకు కొన్ని పెద్ద విజయాలు వస్తాయి. ఈ సమయంలో మీరు బంధుమిత్రులతో సరదాగా నవ్వుతూ గడిపే అవకాశం ఉంది. ఈ కాలంలో ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తుంటే మీకు పెద్ద ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ప్రదేశానికి ప్రమోషన్ పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తిపరంగా కష్టం, అధికారుల నుండి మద్దతు లభించకపోవడం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించడం, కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. బంధుమిత్రుల నుంచి ఊహించని లాభాలతో ఆర్థికంగా పురోభివృద్ధిని ఆశిస్తారు. మీ లాభాలను ఎక్కువగా పెంచుకోవడానికి, మీ ఖర్చులు, పెట్టుబడులను తెలివిగా ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం.
ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. వ్యాపారపరంగా మీరు అద్భుతమైన ఆర్థిక వృద్ధిని ఆశించవచ్చు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తాము కోరుకున్న సంస్థలో ప్రవేశాలు పొందడంతో పాటు ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగం విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వద్దు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం ప్రారంభిస్తే అది నెరవేరుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణతలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఊపందుకుంటాయి. 3వ వారంలో వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది. మీకు మంచి ఆదాయం ఉంటుంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా దాన్ని విస్తరించాలనుకునేవారు పని చేయడం ప్రారంభించవచ్చు. మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. తక్కువ రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ఇది కొంతమందికి మాత్రమే. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు లభిస్తుంది. వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితం పొందడానికి ఎక్కువ కృషి చేయాలి. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉన్నాయి. క్రీడారంగంలోని వారికి చక్కటి విజయములు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభించును. ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు. కుటుంబ సంతోషంలో ఉన్నాయి. ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు. అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు. అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభములు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారంలో సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరుతాయి. ముఖ్యమైన పనులు నిదానించిన ఎట్టకేలకు పూర్తి కాగలవు. మిత్రులు ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం. చివరి వారంలో ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు క్రమేపీ తీరుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహన సౌఖ్యం. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. ఓర్పు నేర్పులతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారంలో సామాన్య లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు ముందుకు వెడతాయి. మిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. రాదనుకొని వదిలేసుకున్న డబ్బు బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి సంబంధమైన వివాదం నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మొత్తంగా ఈ మాసంలో ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలను నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. మాటకు చేతకు విలువ ఉంటుంది. మీ సలహాలు సూచనల వల్ల అధికారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. తలపెట్టిన ప్రతి కార్యం ఆలోచనలను లాభించును. గతకాలపు సమస్యలు తొలగుతాయి. కార్యసిద్ధి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. వివాదాలు తొలగిపోతాయి. అరుదైన అవకాశములు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. సోదరులు స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేరకు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. కళారంగం వారికి నూతన ఉత్సాహం ఉంటుంది. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ఇంట్లో సుఖ సంతోషాలు పెంపొందించుకోవడానికి కార్తీక మాసంలో ప్రతిరోజు గంగా స్నానం చేయాలి. అయితే నది దగ్గరగా లేనివారు రోజు స్నానం చేసే నీటిలో కొంత గంగాజలం కలుపుకోవచ్చు. ముందుగా నువ్వుల నూనెను శరీరానికి అప్లై చేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. వాస్తవానికి ఈ మాసంలో ముల్లంగి తినడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆహారంలో ముల్లంగిని కూడా చేర్చుకోవచ్చు. అంతేకాకుండా కార్తీక మాసంలో పాల ఉత్పత్తులను ఎక్కువగా తినాలి. ఈ నెలలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, మద్యం మొదలైన వాటిని తినకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.